మొన్న జరిగినటువంటి అసెంబ్లీకి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 2023 డిసెంబర్లో జరిగినటువంటి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి మా పార్టీని గెలిపించినట్లయితే కాంగ్రెస్ పార్టీని గెలిపించి మమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే బీడీ కార్మికులకు అందరికీ కటాఫ్ డేటును తొలగించి 4000 రూపాయల పెన్షన్ ఇస్తానని, అదేవిధంగా 2016 రూపాయలు వస్తున్నటువంటి వాళ్ళకు కూడా 4000 రూపాయలు పెంచి ఇస్తానని ఆ రోజు ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు మోసం చేసింది. ఇస్తానని కార్మికులకు అందరికీ ఆశ పెట్టి అడియాశలు చేసింది. అందుకే కార్మికులందరూ ఈ పార్టీ మాటలు నమ్మి, రేవంత్ రెడ్డి మాటల్ని నమ్మి అందరూ కలిసి ఈ పార్టీకి ఓటేసి గెలిపించడం జరిగింది. కానీ ఈరోజు గెలిచి రేవంత్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటిపోతుంది. అయినప్పటికీ ఇప్పటికీ కనీసం ఈ పెన్షన్ల గురించి ఊసు లేదు, మాట్లాడతలేడు. నిన్న మొన్న చెప్పినటువంటి మాట ఏంటంటే అందరికీ కొత్త పెన్షన్లు వస్తున్నాయి. రాష్ట్ర అవతరణ దినోత్సవం అయినటువంటి జూన్ 2వ తారీఖు నాడు కొత్త పెన్షన్లు ఇస్తున్నామని చెప్పి 2 రోజుల వరకు రోజు వాళ్ళ మంత్రులు ప్రకటనలు చేసిరు. కానీ నిన్నగాక మొన్న క్యాబినెట్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఈ ఊసే లేదు. బీడీ కార్మికులకు పెన్షన్ల గురించి మాట కూడా లేదు. కనీసం వేరే విషయాలు అందరికీ ఇండ్లు కట్టియేందుకు 2.5 లక్షల ఇండ్లు కట్టిస్తామని చెప్పని అంటున్నాడు. లేకపోతే కాలేజ్ పిల్లలు, జూనియర్ కాలేజీలో చదువుకున్నటువంటి పిల్లలకు మధ్యాహ్న భోజనం పెడతామని చెప్పని అంటున్నాడు. అల్పాహారం పెడతామని అంటున్నారు. కానీ ఈ విషయం మాత్రం ఇప్పుడు మాట లేదు. అందుకే మా బీడీ కార్మికులందరూ అయోమయానికి గురవుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. అయ్యా, ఇప్పటికైనా నువ్వు ఇచ్చిన మాట తప్పినట్లయితే, మాట తప్పినటువంటి ఆ రోజు కేసీఆర్కు ఏ గతి పట్టిందో, ఫామ్ హౌస్కి ఎట్లా పరిమితమైందో అట్లనే మీ పార్టీకి కూడా, రేవంత్ రెడ్డికి కూడా అదే గతి పడుతుందని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం.